గంటలు లేచి కాంచీపురంకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. కోయంబేడుకి వెళ్తున్నాం ప్రస్తుతానికి. A few moments later. అమ్మ జీవితం ఏందిరా అయ్యా ఈ అమ్మ టాటా సుమో వేసుకొని వచ్చారా ఇల్లు. నేను ఇంత దూరం వచ్చాను, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. చేస్తారా ఏదో ఇది వేసారు. Great power comes great responsibility. మా ఫోన్ పడిపోయినా సరే ఐఫోన్ తీసి తెచ్చేస్తారు ఎవరో. ఓకే ఓకే కనబడుతున్నాయా చెప్పి మీరు చూడాలి. కాల్ చేయాలి. నేను తెస్తుందా? నార్మల్ లేజ్ వెళ్ళిపోతుంది. చెట్లు వెళ్ళి ఒకసారి వస్తారు వస్తారు. వీడిది మనం మోసపోద్దని చెప్పి వీడిది మోసపోద్దని చెప్పి ఈ వాటర్లో నలకరం ఇప్పుడే అస్సాం వెళ్ళిపోయాము. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? బ్యాగ్ లో ఉంది. వచ్చిన వెంటనే టిఫిన్ చేసాము. 12:30 లోపల గుడి క్లోజ్ చేస్తారంటే అదేంటోనండి, ఇక్కడ కంచిలో అంతా 12:30 కల్లా అన్ని గుళ్ళు క్లోజ్ చేస్తారంట. సో మేము ఇక్కడి నుంచి డైరెక్ట్గా అమ్మవారి దర్శనం ఇప్పుడే అయింది, చాలా బాగా అయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బంగారుపల్లి అంటారు కదా అక్కడికి వెళ్తున్నాము. సో టైం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 10 o'clock అయింది. ఇంకొక 2.5 hourలో క్లోజ్ చేస్తారు. సో మేము ఫాస్ట్కి వెళ్ళి అక్కడ కూడా కవర్ చేసి మీకు గుడి ఎలా అక్కడ చుట్టుపక్కల ఎలా ఉంటాయో మేము చూపిస్తాం. ఈ సముద్రం లోతెంత ఏంటి? లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా? తెలియకపోయినా దిగేద్దాం.
హలో, ఎక్కడ ఉన్నారు? ఇదిగో బ్రో గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడు. ఎక్కడ ఉన్నాం బ్రో, మీరాడా? వేసుకున్నాం బటన్లు. నేను ఫాలో అవుతున్నాడు. బటన్లు వేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్, ఏం పోతుంది ఏకాంబ్రనాథ స్వామి టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఇక్కడ కంచిలో ఉన్న ఏకాంబ్రనాథ స్వామి వారి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చూడండి, స్పేస్ బయట, గుడి బయట చాలా స్పేస్ ఇచ్చారు. అండ్ రాజగోపురాలు కూడా ఇప్పుడు కొత్తగా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదైతే చాలా పెద్దగా ఉంది. అండ్ పాత పడిపోయిన రాజగోపురాలు అన్నీ ఉన్నాయి. పక్క కోనేరు ఉన్నట్టుంది. సో అది మెయిన్ గుడి అనుకుంటాను. ఇంత స్పేస్ ఉందా? చాలా స్పేస్ ఉంది. చూడండి ఎన్ని సంవత్సరాల గుడి ఇది. ఇట్లా శిలావస్తుకు వచ్చేసినట్టుంది. బట్ పెయింట్ వేస్తే మళ్ళీ కొత్తగా అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అప్పటి కాలం కన్స్ట్రక్షన్ తెలుసు కదా. బ్రైట్నెస్ తగ్గింది. చూడండి మీరు ఆనాటి శిల్పకళ అలా ఉంది. లేజర్ టెక్నాలజీ లేని రోజులు దర్శనం అయింది. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుంది గుడి. సో ఇంకా స్వామివారిని చూడండి, లైన్ కూడా చూడండి కనిపిస్తుంది. దీపారాధన చేస్తున్నారు. సో ఎంతమంది శివాలయాలు, శివుల రూపం ఎలా ఉంటుందో అవన్నీ ఇక్కడ చిత్రీకరించగా మీరు చూడొచ్చు. ఇట్లా ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి, అక్కడ వరకు అట్లా లైన్గా పెట్టే ఉన్నారు. సో మీరు ఒక్కొక్క దాని గురించి, అంటే మామూలుగా కాళహస్తిలో అయితే మనకి ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క శివుని గురించి చూడండి. మీరు కాళహస్తిలో అయితే ఒక్కొక్క శివుని గురించి ఆయన ఎక్కడికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏం లేదు. అంటే అంత కన్స్ట్రక్షన్ ఉంది కదా, కొంచెం ఇంకా ఏం రాయలేదు. మేబీ ఇంకొక 2-3 ఇయర్స్లో అయిపోతుంది అనుకుంటున్నాను. చూడండి ఎంత స్ట్రైట్గా ఉన్న శిల్పకళ చూడండి. అసలు ఇక్కడ చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా కట్లు అన్నీ కట్టి పెట్టున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే అసలు చూడండి, వేయి స్తంభాల గుడి అలా ఉంది అపీరియన్స్ అంతా. సో మేము ఇప్పుడే దర్శనం చేసుకున్నామండి, చాలా బాగుంది. శివయ్య ఎక్కడ ఉండేది చూడండి పైన అంతా. అసలు మాటల్లో చెప్పలేమండి. గుళ్ళన్నీ పాత పడిపోయాయో లేకుంటే ఇప్పుడే కొత్త కడుతున్నారో మాకైతే చాలా అద్భుతంగా ఉంది. చూడండి అసలు లెవెల్ ఆఫ్ బ్లేడ్ ఎడ్జ్ కట్టి
ఏ ఊరికి మీన్స్ అంటే ఏ గుడులు ప్రత్యేకత ఉంటాయి కదా, ఇక్కడ ఈ గుడిలో ఈ శివుడు ఉంటాడు అక్కడ అలా పేర్లు ఏమన్నా మెన్షన్ చేస్తుంటే మనకు చదివి వినిపించుండేవాళ్ళం. ఏం లేదండి, జస్ట్ అలా చెక్కబడిపోయాయి అంతే. చూడండి ఎంత బాగుందో చూడండి అసలు. కూర్చునేదానికి, నాట్యం చేసేదానికి ఒక ప్రత్యేక గది. ఆల్మోస్ట్ 1000 లింగాలు ఉంటాయి కదా. 1000 లింగాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయని ఖచ్చితంగా ఉంటాయనిపిస్తుంది. లేదు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఐ థింక్ ఒక 200 to 300 దట్స్ ఇట్. లేదు లెక్కేద్దాం వీడియో. మోస్ట్లీ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇంకా ఎంతకంటే ఏం చెప్పలేము. ఖచ్చితంగా రావాల్సిందే. కాంచీపురం వస్తే గుడి ఇంకా చాలా పెద్దది. మొత్తం చూడండి, ఇది ఎంట్రన్స్ అన్న, ఇది ఎగ్జిట్. అంటే గుడి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇట్లానే వచ్చేస్తారు. మామూలుగా అయితే మనకు ఇట్లా ఉండదు కదా, ఏ గుడి కూడా ఎగ్జిట్ ఎంట్రన్స్ పక్కనే ఉండవు. అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటాయి, మళ్ళీ ఎంట్రీ దగ్గర నుంచి వెళ్ళనివ్వరు. సో కానీ ఇక్కడ మాత్రం ఇలానే చూపిస్తూ ఉన్నారు. సో మోస్ట్లీ 2-3 yearsలో ఇది ఇంకా చాలా పెద్ద గుడి అండి. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము ఇంత పెద్ద గుడి అనేసి. చాలా పెద్దది, చాలా పెద్దది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట నుంచి చూసి చాలా తొందరగా అయిపోతుందిలే అనుకుంటాము. ఇందులో అన్నిటికంటే టెంపుల్ ఉంది, ఇంకా అవన్నీ ఎక్కడ అమర్చాలనే పెట్టారు. ఇందులో కల్లా మోస్ట్ బ్యూటిఫుల్ చూపించాల్సింది మీకు ఏదంటే ధ్వజస్తంభం అండి. అది ఎలా ఉందో తెలుసా, మొత్తం రాగి, ప్యూర్ రాగి. ఇక్కడదే స్ట్రైట్ ప్యూర్ రాగి. నేను చూపిస్తాను, మీరు అసలు నమ్మరు. అసలు ఆ శివయ్య గోపురం కూడా పైన మొత్తం ప్యూర్ రాగితోనే పెట్టున్నారు. చాలా బాగుంది, చాలా అందంగా చూసాం. ఇక్కడ చూసారా, వచ్చేసాం మనం గోపురం దగ్గరికి. చూపించాం బ్యాక్ కెమెరా. ఇప్పుడు గోపురం అంటే ఇంకా అది అక్కడ ఉంది. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను. మరి ఆ నంది విగ్రహానికి కూడా కొంచెం క్లాత్ లాంటి టైప్ చూడండి, మొత్తం ప్యూరెస్ట్. చూడండి, ఇదే సేమ్ టు సేమ్ చేత్తో ఇటు అన్నా సరే ఇట్లా ఎంత పెట్టుంటో చూడండి. ఎక్కడ కూడా ఉంటుంది, ఎంత ఉందంటే నాకు మాటలు రావట్లేదు చెప్పాలంటుంటే. ఇటువంటి దేవస్థానాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు పెద్దగా మాట్లాడాలి. ఇక్కడ ప్రసాదం అమ్ముతున్నారు. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది, కాస్త జాగ్రత్త బాబు. చూసారా అసలు అప్పుడెప్పుడో చిన్నప్పుడు మనం సినిమాలో చూపిస్తారు చూడండి, పాత గుళ్ళు చూపిస్తారు కదా, అలానే ఉందో చూస్తుంటే. నాకైతే ఆ విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. సో నేను ప్రసాదం తింటున్నాను. వెనక అట్లా మీన్స్ ఎంటుకలు తీపించడం అలాంటివి ఏమైనా చేసేవాళ్ళం, అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసేవాళ్ళం. ఇంకా అక్కడ చూడండి లైట్గా అక్కడంతా విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మేబీ దీని కింద కూడా ఏదో ఒకటి ఏదైనా వజ్రగానే ఉండొచ్చు, చెప్పలేము. ఒక్కసారైనా ఆ పిచ్చోడు చెప్పే కథ నిజమైతే బాగుండు. చెప్తాను కదా, యాజ్ ఏ హిందూగా చాలా అదృష్టం చేసుకున్నాం మేము హిందూగా పుట్టి. ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చాను కదా, యాడ 3 గుళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు అందరూ. ఇప్పుడు బంగారుపల్లి చూడడానికి దర్శనానికి వెళ్తున్నాం. క్యూ చాలా పెద్దగా ఉంది. ఇంకొక 5-6 minutesలో మూసేస్తారని చెప్పారు. గుడి క్లోజ్ చేస్తారు ఇక్కడ 12:30 కల్లా.
సో మేము 3 గుళ్ళు ఇక్కడ ఉన్న 3 గుళ్ళు కవర్ చేసుకొని వచ్చేటప్పటికి మాకు 12:30 అయిపోయింది. ఇప్పుడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని బంగారుపల్లిని చూసేదానికి వచ్చాము. కాకపోతే ఇక్కడ క్యూ ఏమో చాలా ఎక్కువ ఉంది. ఇందులో మేము 3 గుళ్ళు కవర్ చేయాలనుకున్నాం. ఒకటి కంచి కామాక్షమ్మ గుడి, ఇంకొకటి శివయ్య గుడి, ఇంకొకటి వెంకటేశ్వర స్వామి గుడి అండ్ బంగారుపల్లి వెండిపల్లి అనేసి. సో ఇప్పుడు మేము 2 గుళ్ళు అయితే సక్సెస్ఫుల్గా కవర్ చేసాము. ఇది 3వ గుడి, లాస్ట్ గుడి. చూడండి దీంట్లో క్యూ ఎంత ఉన్నది. మధ్యలో దూరేస్తా ఉన్నారు భక్తులందరూ వచ్చి. అంటే మేము నిలబడుతున్నామంటే మా వాడు వచ్చేస్తాడు. అయిపోయింది వచ్చేసింది. కానీ ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. సక్సెస్ఫుల్ గా మిషన్ కంప్లీట్ చేసింది. ఓకే, కృతజ్ఞతలు. ఇందులో మేము కూడా కొంచెం సహాయం చేసాం. ఓకే, మొత్తానికి దర్శనం అయిపోయిన తర్వాత చెప్తాం మిగతా వీడియో. తెలీదు, మోస్ట్లీ దర్శనం అవ్వాలనే కోరుకుంటున్నాము. చూడండి ఇంకా భక్తులు అయితే ఆడుకుంటా వస్తున్నాడు. ఇక్కడే గుండూడు దూరేసాడు. యానిని దూరాడు గుండెల్లో. ఇదిగో మా వాళ్ళు అప్పుడే 3 గుళ్ళు తిరిగినందుకే అలసిపోయారు. ఇదిగో ఆడున్నారు కదా వాళ్ళే. చూడండి ఫ్రెండ్స్, ఒక మర్రి చెట్టు ఉంది ఇక్కడ. ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉందో తెలీదు దీని చరిత్ర అయితే. ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక్కొని చెప్తాము. చేస్తాను నేను లైన్లో నిలబడాలా, ఫోకస్ అవుతుందా లేదు చూసుకోవాలా. ఇక్కడ చూడండి ఈ గుడి ఇదంతా చూడండి, వైడ్ యాంగిల్లో పెట్టి చూపిస్తున్నాను. ఇది క్యూ ఇంకా ఉంది, చాలా మంది వస్తున్నారు. గుడి క్లోజ్ చేసి అని చెప్పినా కూడా ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చారు కదా. 3 గుళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు అందరూ. పరిస్థితి అంటుంటారు. ఇంకా రా అని చెప్తున్నా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. తగ్గిపో ఎక్కడ కొడు. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. 4 times నేనైతే 4 times పడిపోతాను జాగ్రత్త. 4 times మేము బంగారుపల్లి, వెండిపల్లి, ఫుల్ మూన్, అదే ఫుల్ సూర్యుడు, అర్ధ సూర్యుడు. చాలా హ్యాపీగా దర్శనం బాగా అయింది. బల్లిని 3 సార్లు దాకాం. 4 times. సక్సెస్ఫుల్గా అంటే బల్లిని తాకాలంటే 20 రూపీస్ కట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్తో పాటు ఎవరైనా వస్తే. మేము 4 వచ్చాము. యాక్చువల్ మేము 7 మెంబర్స్ వచ్చాము. 3 పడిపోయారు తిరిగి. ఇంకా మేము 4 మిగిలాం. సో 4 మెంబర్స్కి కలిపి 50 రూపీస్ తీసుకున్నారు. సో 50 రూపీస్కి న్యాయం చేశారని చెప్పి వాళ్ళైతే 3 సార్లు వెళ్ళారు. నేను 4వ సారి కూడా వెళ్ళా. అది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో నాకు తెలుసు, బట్ అంత గుర్తులేదు. సో ఇప్పుడు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎస్, ఇప్పుడే గుడి బయటికి వెళ్ళిపోతున్నాము. అమ్మయ్య, ఇదో చూడండి వెంకటేశ్వర స్వామి. ఫస్ట్ స్టార్టింగ్ మీకు దర్శనం వచ్చేది. వెళ్ళిపోతున్నాం. చాలా దూరం వెళ్ళామండి, చాలా దూరం పెట్టారు క్యూ.
బంగారుపల్లి కోసం. కానీ లాస్ట్లో ఎండింగ్ మాత్రం చాలా హ్యాపీ. ఒక చూడండి ఫ్రెండ్స్, 1000 స్తంభాల గుడి అంటారు కదా, అలా చెట్లు అన్నీ స్తంభాలు ఉన్నాయి. మరి ఆడలేదు, ఇది కాదు మనం ఎలా ఎక్కాలి. సో ఇక్కడ మెట్లు పెట్టారు, మనం కొత్త రకంగా ఎక్కాలి. మనం ఆగాం కదా. సో ఇక్కడే కండి, ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ధ్వజస్తంభం, అమ్మో ఇక్కడ చూసారా ల్యాంపులు, పాత ల్యాంపులు అన్నీ ఉన్నాయి. చూడండి లాంటర్లు అంటారు చూసారా, ఇది కొత్తగా టెక్నాలజీ వచ్చిన తర్వాత లాంటర్లు ఇట్లా డెవలప్ చేశారు. కానీ పాతకాలం రోజుల్లో అక్కడ ఉంది చూసారా, అట్లా ఇక్కడ ఇట్లా ఇట్లా. సో ఇది పాతకాలం రోజుల్లో ఉండే ల్యాంటర్లు ఇలా ఉంటాయి. అదే అది కూడా పాతకాలం కాదు, ఇది కూడా కొంచెం మోడర్నే. బట్ వీటిలో ఉన్నట్లు అంటే అడ్వాన్స్డ్ కాకుండా అది కొంచెం కొంచెం పాతది. ఇక్కడ చూడండి మన హాల్ ఎలా ఉంటారు. ఇది ఫోన్ నెంబరు మరి హాల్ టికెట్ తెలియదు, కానీ మేబీ ఇది హాల్ టికెటే. అవన్నీ మనం మాట్లాడుకుంటే ఇది చూసారా ఎట్లా ఉన్నాయో అసలు. ఇవన్నీ ఏన్షియన్ పీపుల్స్ ఎలా చేశారో తెలియదు. చూడు మామ, అది చూడు అస్సలు ఎంత బాగా చెప్పారండి. ఇది కలరా పెయింటింగ్ అర్థం కావట్లేదు. రాయనా ఓ షెట్ 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 ఇది పెయింట్ అండి. పెయింట్ వేసారు నార్మల్ రాయికే. నీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఎప్పుడో తెలుసు. ఏమన్నా ఉన్నారా అదే అక్కడ నుంచి ఉంటే ఫోటో బాగా వస్తుంది కదా. చూడండి ఒక రాయిని చైన్ మాదిరి చెక్కారు. అసలు కంప్యూటరైజ్డ్ లేజరైజ్డ్ టెక్నిక్ చేస్తారు. సో అలాంటివి చేయాలంటే ఎలా, బ్రేక్ అవ్వకుండా చేయాలంటే కింద మన డిజైన్ కూడా శంఖం అనుకుంటారు. పద్మనాభస్వామి అలసిపోయి పడుకున్నాడు. రంగనాథ స్వామి, వరాజస్వామి, దేవరాజస్వామి దేవస్థానం, రంగనాథ స్వామి ఏమన్నా అదే పట్టుకుంటాడు చూడు. తీ 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 వండి లేదు ఫోటో తీసుకు. చెట్లు కూడా కట్టదు ఇదా అంటే తీమావా. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కలిసి కంచి కామాక్షమ్మ గుడికి వెళ్ళాలని ప్లాన్ వేసాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ప్రజెంట్ మేము ఇప్పుడు అక్కడే ఉన్నాము. ఇప్పుడు టైం 2:30 అవుతుంది అరౌండ్.
సో ఇక్కడ కంచి కామాక్షమ్మ గుడి దగ్గర అంటే మీన్స్ కంచిలో స్పెషల్ ఏంటంటే 12:30 కల్లా అన్ని గుళ్ళు ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఉన్న గుళ్ళన్నీ క్లోజ్ చేస్తారు. సో ఈ 12:30 లోపల మీరు అన్ని గుళ్ళు అంటే మీరు ఏవేవి చూడాలనుకుంటున్నారో అవన్నీ దర్శనం చేసుకున్నట్టు మీరు ప్లాన్ చేసుకోండి. సో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి నియర్లీ అంటే కోయంబేడు నుంచి వచ్చాము మేము. నియర్లీ 4 o'clockకి మేము రెడీ అయ్యి అక్కడి నుంచి కోయంబేడు వచ్చి కోయంబేడు నుంచి కంచి బస్ ఎక్కి ఇక్కడికి వచ్చాము. వచ్చేటప్పటికి నియర్లీ 7 o'clock ఏమో అయింది. అక్కడి నుంచి కంచి కామాక్షమ్మ గుడి దర్శనం చేసుకున్నాము. అక్కడ అరౌండ్ 1.5 hour ఏమో పట్టింది మాకు ఆ క్యూలో అదంతా జరిగేటప్పటికి. అక్కడి నుంచి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అనుకుని ప్లాన్ వేసుకుని వచ్చింది 2 గుళ్ళు. ఒకటి కంచి కామాక్షమ్మ గుడి, ఇంకొకటి బంగారుబల్లి అనేసి. సో ఆ కంచి కామాక్షమ్మ గుడి ఫస్ట్ మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం. వస్తా దారి మధ్యలో ఇంకో గుడి మాకు స్పెషల్గా కనిపించింది, ఏకాంబరనాథ్ గుడి అనేసి శివయ్య. అది అసలు మేము అనుకోలేదు, చాలా పెద్ద గుడి, అసలు చాలా పెద్ద గుడి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేయాలి, అది విజిట్ చేయండి. ఇంకోటి బంగారుబల్లి, జస్ట్ ఇప్పుడే బంగారుబల్లి దర్శనం చేసుకొని ఇప్పుడే వస్తున్నాం. కానీ మేము చాలా అలసిపోయామండి. ఎంతసేపు అంటే క్యూలో పెట్టింది వాళ్ళు, చాలాసేపు క్యూలో నిలబెట్టారు. లాస్ట్కి 12:30 కల్లా మేము గుడి లోపలికి వెళ్ళిపోయేసి అక్కడే మొత్తానికి గుడి లోపలికి వెళ్ళిపోతే చాలు, మొత్తం టైం అయిపోయినా సరే వాళ్ళు వెనకాల రావాల్సిన వాళ్ళని క్లోజ్ చేస్తారు, ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళని మాత్రం కంటిన్యూ చేస్తారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే 12:30 కల్లా మేము బంగారు గుడి లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి నియర్లీ 1.5 hour పట్టిందండి మాకు దర్శనం చేసుకునేదానికి. సో మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీతో పాటు ఎవరైనా రావాలనుకుంటే 12:30 లోపల మీరు అన్ని గుళ్ళు దర్శనం చేసుకున్నారంటే ప్లాన్ చేసుకోండి. నియర్లీ మార్నింగే వచ్చేయండి. లేదు మీకు మార్నింగ్ కుదరదు అనుకుంటే నైట్ ఇక్కడికి వచ్చి ఏ గుళ్ళైనా ఇక్కడ అన్ని గుళ్ళన్నీ పడుకునేదానికి చాలా బాగున్నాయి. సో మీరు ఇక్కడికి వచ్చి స్టే చేసైనా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మీరు మీ గుళ్ళకి వెళ్ళచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్, డోంట్ ఫర్గెట్. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Thank you so much. Bye bye. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.